శ్రీరామచంద్ర ప్రభు మరీ పిండి గిన్నె కడిగే విషయంలో తప్పెవరిదిరా అని ఏం చెప్పుకుంటాం భయ్యా, నాకు అర్థం కావట్లేదు. మరి ఇంత ఇదిగా ఉన్నారండి. అసలు కంటెంట్ మీద మామూలుగానే గొడవలు అవుతుంటే మళ్ళీ ప్లాన్ చేసుకుని మరీ ఎందుకు భయ్యా ఇస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఊరికి నేర్చుకుంటున్నారు కదా గొడవలతో కాంటెంట్, ఇంకెంత ఇస్తారు? నువ్వు పెట్టేది ఏదో కనీసం ఒక పెద్ద టాస్క్ పెడితే ఆ టాస్క్లో ప్లాన్ చేసుకొని క్లీన్ చేసుకొని ఏదో ఒకటి బిజీగా ఉంటారు కదా బిగ్ బాస్. నాకు అర్థం కావట్లేదు. టుమ్మిడి టాస్క్ పెట్టు అయినా అది రాలా ఎపిసోడ్లో. ఇంతకీ మ్యాటర్ చూడండి, మ్యాటర్ మామూలు మ్యాటర్ కాదు. మనం ఇందాక చెప్పుకున్నప్పుడు నేను ఫీల్ అయ్యా, అమ్మ నా రివ్యూ వేస్ట్ అయిపోద్దేమో అని చెప్పి. వేస్ట్ అవ్వాలా, దీనికన్నా ముందు లైవ్ రివ్యూ ఉంటుంది చూడండి. అందులో నేను చెప్పుకున్నది ఏది రాలా ఎపిసోడ్లో. నా రివ్యూ సేఫ్, కానీ ఎవరు చూడరు, ఇది వచ్చేస్తుంది కాబట్టి. ఏంది భయ్యా, ఏం జరుగుతుంది హౌస్లో? ఏంది గొడవలు? ఏవైనా న్యాచురల్గా ఉన్నాయా? ఏదైనా అన్నీ కావాలని తెచ్చి పెట్టుకుంటున్నట్టు ఉన్నాయి. వాళ్ళని దెబ్బేయాలి, వీళ్ళని దెబ్బేయాలి, వాళ్ళని కొట్టేయాలి, వాళ్ళ టార్గెట్ వీళ్ళ టార్గెట్, మళ్ళీ దానికి ఓపెన్గా. బాబోయ్, అది టోన్ కాదు. టోన్ ఐషా గారి టోన్ ఏదైతే ఉందో మామూలుగానే మనకు లాంగ్వేజ్ ఇష్యూతో ఏదో వెరైటీగా ఉంది. దాంతో కామెడీగా నవ్వుకోవచ్చు, కానీ దాంతో గొడవ పడుతున్నా నాకు మిమిక్ చేయాలన్నా మిమిక్ కూడా రావట్లా. ఎంటైర్ ఎపిసోడ్లో నాకు నచ్చిన పర్సన్ ఎవరు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. కళ్యాణ్. ఎస్, కళ్యాణ్ ఏముందిరా అంటే రెండు విషయాలు. ఒకటి, కెప్టెన్ కూల్ అబ్బా. ఇంత గొడవ జరుగుతున్నా ఎక్కడా కూడా ఆన్లైన్లు తిట్టేసి అరిచేసి ఇచ్చేయకుండా చాలా బాగా డీల్ చేసుకుంటూ వస్తున్నాడు కళ్యాణ్. నిజంగా మామూలుగా అయితే వేరే కెప్టెన్ ఉంటే అతలాకుతలం అయ్యేది. మనకి అలవాటైన ప్రజల్ని డీల్ చేయటం వేరు, కంటెస్టెంట్ని డీల్ చేయటం వేరు. వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్, దారుణమైన వైల్డ్గా ఉన్నారు. మాధురి గారు, ఐషా గారు అసలు ఆగుతున్నారా? అలాంటి వాళ్ళు ప్రతి చోట ఇష్యూ చేస్తున్నా ప్రతి దాన్ని డే 1 కొద్దిగా ఇదయ్యాడు. దాని తర్వాత నుంచి లేదు ఇలా ఉండకూడదు కెప్టెన్గా అని చెప్పి తను ఇచ్చేసుకుంటా ఎక్కడ ఇష్యూ ఉన్నా అక్కడ నీట్గా డీల్గా కామ్గా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బాగుంది. కెప్టెన్గా ఉన్నప్పుడు ఇలాగే ఉండాలి, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేసుకోవాలి, అందరితో పాటు వెళ్ళాలి. ఒక్కసారి ఆ బ్యాడ్జ్ తీసి బయట పెట్టిన తర్వాత అప్పుడు బేబత్సం సృష్టించాలి. అన్నీ పెట్టుకో, తర్వాత ఇచ్చిపడే, అంతే. రెండో పాయింట్ చెప్తాను చూడండి. తెగ నవ్వుకున్నా, వచ్చే ముందు కూడా నవ్వుకున్నా చూసుకొని. అదేంటి తెలుసా, మరణి గారు దివ్య గారు కళ్యాణ్ కూర్చొని ఉంటారు కదా, మాట్లాడుకుంటారు కదా. మరణి అది చెప్పి వెళ్ళిపోతా ఉంటే కళ్యాణ్ ఏమంటాడు, మీ మేడం ఏమంటున్నారు అంటారేంటి? అర్థమైందా మీకు? మాధురి గారి కోసం అన్నట్టుంది నాకైతే. వెంటనే మరణి గారు డెప్ప పగిలిపోద్ది, ఆయన రియాక్షన్ కూడా భలే వచ్చింది. డెప్ప పగిలిపోద్ది, మీ ఊరు ఏంటి తమాషాగా ఉంది ఏంటి అంట. వాళ్ళు వెళ్ళాలి ఒక ఊరు అంట, అదే శ్రీకాకుళం. యాక్చువల్గా అయితే మా ఊరే, అందరూ అంతే, మేమంతా ఒక మరణి గారు యాక్చువల్ మాత్రం డెప్ప పగిలిపోతారు. కానీ నేను అడగటం ఏమంటారు మీ మేడం, మరణి గారు డెప్ప పగిలిపోద్ది. సో తమాషాగా ఉంది ఏంటి అంట, లైట్ హార్టెడ్గానే తీసుకున్నారు. బాగుంది ఇది. యాక్చువల్గా ఎందుకు నాకు ఇంత నవ్వు వస్తుందంటే, దీనికి ముందు ఎవడో రీల్ క్రియేట్ చేశారు. ఆ రీల్ ఏంటంటే మాధురి గారు ఎంటర్ అయినప్పుడు మరణి గారు పాస్ అవుతూ ఉంటారు, ఇద్దరు టర్నింగ్ తెచ్చుకున్నాడు. దాన్ని ఏదో కామెడీగా ఏదో చేశారనమాట, దానికి ఇలా అనమాట. బట్ ఇది కామెడీగా బాగానే ఉంటుందిలే, కానీ తర్వాత ఇంతకన్నా దాన్ని డ్రాగ్ చేయకూడదు, అది అక్కడ వరకే అంతే. అది నాకు బాగా ఫన్నీగా అనిపించింది అనమాట. ఎనీవే, వెళ్దాం మన పిండి గిన్నె కథలోకి వెళ్ళి భూతద్దంలో ఎతికి ఎవరిది తప్పు ఉంది ఆ పిండి గిన్నెలో తేల్చేద్దాం. హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్. సీరియస్గా ఉండదు భయ్యా ఈ ఎపిసోడ్. రివ్యూ మాత్రం కొద్దిగా లైట్ హార్టెడ్గా చెప్పుకొని ట్రై చేద్దాం, తొందరగా ముగించేద్దాం. ఏం లేదు ఆడ మనం చెప్పుకునేంత ఏం లేదు. సో మన ఏదైనా సీరియస్ డిస్కషన్ ఉన్నాయంటే అవి కూడా లేవు ఇందులో. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. లైక్ చేయండి. ఆ మేడందే గుర్తొస్తుంది నాకు, డెప్ప పగిలిపోద్ది లేదంటే. సో సారీ, డిస్లైక్లు కాదు, లైకులు చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియస్ రివ్యూలు సీరియస్గానే ఉంటాయి. ఈ రివ్యూకి అంత సీరియస్నెస్ అవసరం లేదు కాబట్టి లైట్ హార్టెడ్గా చెప్పుకుందాం. మీరు డిసప్పాయింట్ అవ్వరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పిండి గిన్నె విషయంలో ఎవరు తప్పు మీరు కామెంట్ చేయండి, సరేనా? ఐ వాంట్ టు నో ఇట్. సీరియస్గా చెప్తున్నా, జోక్గా కాదు. సో మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. యాక్చువల్గా అయితే ఒక రీల్లో చెప్పేసుకోవచ్చు దీన్ని, సింపుల్గా చెప్పాలంటే ఈ రివ్యూని. సంజయ్ గారి సాంగ్ ఇది. సో బుజ్జిగాడి సినిమాలో చెప్తాను, మై సాంగ్ నడుస్తూ ఉన్నారనమాట. చిట్టి ఆయిరే అని చెప్పి. దాని తర్వాత సంజయ్ గారు మాధురి గారికి వాళ్ళిద్దరికి ఉదయాన్నే ఆ శారీస్లోనే ఏదో ఉందనుకుంటా, మరి వాళ్ళకి అది ప్రాంక్ చేయాలనిపించింది. మనం ఏం చేయలేం, 2 రోజుల కంటెంట్ ఇది మొత్తం.
సో అప్పుడే మాట్లాడకూడదు, ఎవరెవరు ఇటు వస్తారో చూద్దాం, గొడవ తగ్గిస్తారో గొడవ పెంచుతారో చూద్దాం అని చెప్పి వెళ్ళారు. యాక్చువల్గా ఇది సంజన గారి సైడ్ నుంచి కామెడీగా స్టార్ట్ అయినా మాధురి గారు దీన్ని సీరియస్గా తీసుకుని అనిపించింది. ఎందుకంటే మాధురి గారు వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో దివ్య గారు లాస్ట్లో అన్నట్టు ఆవిడ బడాస్ అంటే ఆవిడ కోపాన్ని ఆవిడ మనసులో ఉన్నది మొత్తం తీర్చుకున్నట్టు అనిపించింది ఆ గొడవ. సో ఆవిడైతే స్టిక్కర్లు పెట్టారు, ఆ బాక్స్ పోయింది. సంజన గారు ఏమో వాష్రూమ్ దాంట్లో ఉంటారు మానిటర్, ఆవిడ ఎవరో సంజన గారు ఇమాన్యుల్. సో దానికోసం స్టార్ట్ చేశారు ఇమాన్యుల్. ఇంకోటి గమనించారా, మాధురి గారు కొద్దిగా నాకు ఫీడ్బ్యాక్ ఏంటంటే అండి, అది మీ ఇల్లులా ఫీల్ అవుతున్నారండి, అది బిగ్ బాస్ హౌస్ అండి, మీరు అందరికి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు, మీకు తెలుస్తలేదు. కలిపేయండి తిప్పేయండి, అది కాకుండా ఎల్లు ఇమాన్యుల్ పిలిచికిరా, ఎల్లు సంజన పిలిచికిరా, ఆర్డర్ వేసేస్తున్నారు. కొద్దిగా రియలైజేషన్ రావాలి. తర్వాత లేదంటే ఆర్డర్లు వేసుకుంటూ ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లో వేయరు, కాకపోతే బయటికి వెళ్ళి పోయి ఇంట్లో వేసుకుంటారు అంతే. సో ఏమీ వస్తాడు, కనపడటం లేదని చెప్తారు. సో సంజన గారిని పిలుచుకొస్తాడు. ఫస్ట్ వెళ్ళంటాడు లైవ్లో అయితే, లేదు తీసుకురండి, తీసుకొస్తారు. అడిగితే స్టిక్కర్లా పడేశానుగా అని అంటారు అనమాట. ఎందుకు పడేశారు ఏంటి, కామెడీగా ఉందా అని చెప్పి ఇవి గట్టిగా వేసుకుంటూ స్టార్ట్ చేశారనమాట. అంటే ఆవిడ డిసిప్లిన్ కోసం పడేశానండి, నేను 16 మంది 16 వస్తువులు పెట్టుకుని తిరగలేను కదా, అందుకే నేను పడేశాను, నా తప్పేముంది అని ఆవిడ అన్నారు అందులో. సో ఇలా ఇద్దరు కాసేపు అందరి దగ్గర తిరగలేము అది ఇది అని చెప్పి, ఈవిడేమో ఇదేమన్నా గుడ్డు దొంగతనం అనుకుంటున్నారా, గుడ్డు దొంగతనం చేసినట్టు నా స్టిక్కర్ దొంగతనం చేశారా, మీరు ఇంతేనా, ప్రతిదీ దొంగతనమేనా, సో మీకు బోర్డు వేశారు కదా అయినా సరే మీకు ఇంకా లేదా, ఏది ఫన్ ఏది ఎమోషన్స్ అన్నది మీకు తెలియదా అని చెప్పి ఆవిడ దగ్గర మనసులో దాగున్నవన్నీ, అంటే ఆవిడ కంటెస్టెంట్గా హౌస్లో ఉండుంటే ఆ గొడవలు అయినప్పుడు ఆవిడ ఏదైతే మాట్లాడాలనుకున్నారో అవన్నీ ఇప్పుడు వచ్చి వైల్డ్ కార్డ్గా మాట్లాడేశారు అనిపించింది నాకు. అది సంగతి. ఏమరా చారి కొట్టావా లైక్ ఇప్పుడు వరకేనా, కొట్టలేదా, కొట్టు మరి. నెక్స్ట్ మాధురి గారి ఏంటి అని చెప్పి మధ్యలో ఈవిడికి ఇది బాగా వస్తుంది, ఏంటి అని చెప్పి వస్తుంది. ఇంట్లో అలవాటు అంటే రాజకీయాల్లో ప్రెస్ మీట్లు అక్కడెక్కడ సెటిల్మెంట్లు గట్రా చేసినప్పుడు, అంటే ఆవిడ అన్నారు నేను 1000 సెటిల్మెంట్లైనా చేస్తాను కానీ హస్బెండ్ని మిస్ అవుతాను, ఎమోషన్ ఉంది అలా మాట్లాడితే ఇక్కడ కూడా మాట్లాడేస్తున్నారు. నాగార్జున గారు వచ్చినప్పుడు ఇది అడుగుతారంటారా కొంతమంది, అన్నా మీకు గట్స్ ఉన్నాయా నిజంగా మాధురి గారిని క్వశ్చన్ చేయడానికి, క్వశ్చన్ చేసిన దాంట్లో ఏం చేశారు నాకు అర్థం కాదు, చూద్దాం నాగార్జున గారు వచ్చి ఏంటి అన్నది క్వశ్చన్ చేస్తారా లేదా అని. నెక్స్ట్ ఐషా, మాధురి గారు తెలిసింది కదా, సమాధానం చెప్పండి ఐషా సంజన గారిని, మీరు సమాధానం చెప్పండి అది అని చెప్పి, మాధురి గారేమో సంజన గారేమో సర్లేండి నా స్టిక్కర్స్ వస్తాండి, మీ స్టిక్కర్లు మీ గాజులు మీ చీరలు వేసుకోవడానికి వచ్చానా నేను బిగ్ బాస్ హౌస్కి, నాకెందుకు అయ్యి అని చెప్పి ఆవిడ బేసిక్ సెన్స్ లేదు మనుషులకి, కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉన్నారు అని చెప్పి సంజన గారిని గట్టిగా వేసుకుంటున్నారు అనమాట. సో ఆవిడ వెళ్ళిపోతే ఎవడు ఆన్సర్ చేయాలి అని చెప్పి ఐషా అన్నట్టుంది. సంజన గారు కావాలని చేస్తున్నారు కదా మీరు ఇవన్నీ అనగానే, మీరు కావాలని చేస్తున్నారు, ఫుడ్ దొంగతనం మీరు కావాలని చేశారు, స్టిక్కర్ దొంగతనం మీరు కావాలని చేశారు, అన్ని మీరు ఎగ్ దొంగతనం మీరు కావాలని చేశారు, అన్ని మీరు కావాలని చేస్తారని చెప్తే మాధురి గారు ఆవిడ ఇంకా సంజన గారు ఏం చేశారు అర్థం కాక నవ్వేశారు. హాఫ్ డే పైన కొనసాగిద్దాం అనుకున్న డ్రామాని సంజన గారు తెరదించారంటే అర్థం చేసుకున్నాడు లోపల, అమ్మో ఈవిడేంద్రా బాబు మొత్తం ఏదో నిజాలు చెప్తున్నట్టు ఉంది, అది అంటే ఏదో కంటెస్టెంట్లో మాట్లాడుతున్నట్టుంది, ఏదో ప్రాంక్లా లేదు, ఏదో నేను గట్టిగా వేసేసుకుంటారని భావన వచ్చింది ఆవిడకి. నవ్వుతారేంటండి సెన్స్ ఉందా అని చెప్పి మళ్ళీ తిట్టారు. నెక్స్ట్ రాము తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత మాధురి ఆపుతారు ఆవరు, ఈవిడికి ఇదే పని దొంగతనం చేయడమే నాకు తెలుసు, ఇదే పని సంజన గారు కట్ 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 తనే చెప్పింది అని చెప్పి వెంటనే ఈవిడ కాగితం మీద టిష్యూ తీసుకుతారు. ఎందుకు ఆపారంటే సంజన గారు దీన్ని కంటిన్యూ చేయాలనుకుని కూడా అది ఆవిడకి ఆపోజిట్కి వెళ్ళిపోతుంది అని ఆవిడకి అర్థమైపోయింది కాబట్టి చేశారు. సంజన గారు మీరు మాధురి గారిని చాలా తక్కువ అంచనా వేశారు, మీకు అర్థం కావట్లేదు, సరే తెలుసుకుంటారు ఈ విషయంలో తెలుసుకుంటారు, ఇంకోసారి అమ్మో ప్రాంకులు చేయకూడదని చెప్పి. సో ఆ విధంగా ఒక ప్రాంక్ అనమాట అది. నెక్స్ట్ కళ్యాణ్ దివ్య ఇలా మొహాలు చూసుకుంటారు, రే ఏంట్రా ఇదే మనకి ఏం జరుగుతుందిరా అని చెప్పి, అంతా ఓకేనా అని అడిగితే అందరూ మెంటల్గా వెళ్ళే కళ్యాణ్ అంటదా అమ్మాయి, ఏం నాట్ ఓకే అని. అంటే స్మార్ట్ మెంటల్ అని కాదు, మెంటలే కళ్యాణ్. స్మార్ట్ అనుకుంటే వాళ్ళ పిచ్చి, అంటే మనం ఏదో చేసాం గొప్పగా చేసాం అనుకుంటే వాళ్ళ పిచ్చి అని. ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు, ఏంద్రా మాకు ఇదని. బిగ్ బాస్ ఇది దీన్ని అన్సీన్లు వేసుకోవచ్చు కదా, ఇది ఎట్టాగో నార్మల్ కదా, దీన్ని అన్సీన్లు వేసుకుని మన కాంటెంట్ మెయిన్ కంటెంట్ గెలిపోవచ్చు కదా, బాగుండేది. ఎన్ని డిస్కషన్లు ఉన్నాయి. దివ్య ఏంటిది అసలు కనిపించేయాలి, కాంటెంట్ చేయాలి, ఏదోటి చేయాలని, ఏంట్రా ఇది మరీ దారుణంగా ఎలా ఉన్నారు వీళ్ళు అని చెప్పి, వాళ్ళతో వీళ్ళు ఈ విషయాల్లో మాత్రం కంపీట్ చేయలేరులేండి. ఆవిడ బడాస్ మొత్తం తీర్చుకుని ఉంది, సీరియల్ పర్ఫార్మెన్స్లు చేసుకుంటున్నారు వీళ్ళు ఎవరికాళ్ళు అని చెప్పి. ఇందులో తనుజ గారు నేను లాగిస్తుందంటారు దివ్య గారు, చెప్పలేము. నిన్న వర్డ్ వచ్చింది కాబట్టి సీరియల్ యాక్టింగ్ అనే వర్డ్. నెక్స్ట్ దివ్య, అమ్మా ఇది ఇంకో గొడవల్లో ఎనాలిసిస్ లేదు నాకు అర్థం కావట్లేదు, గొడవలు ఏం చెప్తాం మీకు. ఆవిడ ఇది అంది, ఈవిడేముందో తెలుసా, ఈవిడ అది అంది,
ఈ 2 తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది. ఆవిడ ఇంకోటి ఉంది. ఇది చెప్తా ఎలా చెప్పాలి ఇది నేను? మళ్ళీ చదివాను అంటారు. చదవకుండా నేను చెప్పను. ఒక గొడవ అయితే ఏదో చెప్పొచ్చు పైన కింద పడి. అన్నీ అయ్యే ఉన్నాయి. గొంతు పోతుంది ఇక్కడ. సో దివ్య వచ్చింది. కర్రీ వేసుకున్నారని అడిగింది తనుజ గారిని. అవునండి వేసుకున్నారు. అవును వేసుకున్నారు దివ్య అంటారు. మరి నన్ను అడగాలి కదా అంటారు. ఏమో మీరు చూసుకోండి మాకేంది తనుజ గారు ఇలాంటి విషయాలు నేను తలదురుతాను, నాకేం అవసరం అన్న మామూలుగానే నేను భయపడతా ఉంటే మళ్ళీ మీరేంది ఇంకా భయపడతాను, నేను ఎందుకు అడిగితే నేను సైలెంట్గా ఉన్నాను అనుకుంటారు. సో తిన్నారా అనగానే మాధురి గారు ఇంత వేసుకున్నానమ్మా, నేను కూడా అమ్మనే కదా, అయినో నాకు తెలుసు నేను కూడా అమ్మనే కదా అన్నట్టు అన్నారు. ఇక్కడ అమ్మ పాప కూతురు అన్న టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి దివ్య అమ్మ డిస్కషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కువ తింటున్నా అనుకుంటున్నానేమో, నేను లేదు అసలు అంటే లేదండి ఏదైనా చెప్పాలి కదండి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది క్లియర్ కట్గా చెప్పాలంటే దువ్వాడ మాధురి గారిది ఇక్కడ తప్పు. ఎందుకంటే మనకు రూల్ ఉన్నప్పుడు మనం ఆ రూల్ పాటించాలి, సింపుల్. లేదు మన దివ్యతో మాటలు లేవు పాటలు లేవు అనుకుంటే పక్కన కెప్టెన్ ఉన్నాడు, కెప్టెన్తో మాట్లాడాలి. ఇంకా నేను తీసుకుంటున్నా, నేను ఆవిడతో మాట్లాడను, లేదంటే నా పోర్షన్ తీసి పక్కన పెట్టేయండి అని చెప్పి. అంతేగాని మనం రూల్ బ్రేక్ చేస్తే మీరు రూల్ బ్రేక్ చేశారు, మీకు తెలుసు మీరు మమ్మీ కాబట్టి మీరు కరెక్ట్గా వేసుకుంటారు లేదా తక్కువ వేసుకుంటారు, కానీ నేను మమ్మీని కాదు కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటా చెప్పలేము. అంటే గౌరవ్ లాంటి వచ్చి ఎక్కువ వేసేసుకున్నారంట చెప్పలేము. ఆవిడ ఒకళ్ళు రూల్ బ్రేక్ చేస్తే అందరూ రూల్ బ్రేక్ చేస్తే ఇంకా ఆరంభం ఎందుకు, అదే రేషన్ మేనేజర్ ఎందుకు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అలాంటి కర్రీ లేదండి గొడవ చేస్తాను కదా, అది అంత డీప్గా ఆలోచించారంటే చించల ఏముందులో బొక్కలు ఎందుకు వేసేసుకున్నారు, మనకేంది మనల్ని ఎవరు అడుగుతాడు అని చెప్పి. కానీ ఇస్తాం ఇంక ఇది పెద్దదైంది గట్టిగానే గొడవ వేసుకున్నారా అంటే దివ్యామో నేను రేషన్ మేనేజర్ని నాకు చెప్పాలేదు అంటారు, నాకు నచ్చలేదు, సో మీరు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడలేదంటే పర్సనల్ వేరే ఇది వేరే, ఇది కామన్ ఫుడ్ అంటే నాకు తెలుసు రేషన్ మేనేజర్ నాకు నచ్చలేదు, రేషన్ మేనేజర్ మార్చండి, మళ్ళీ ఇది కూడా ఆర్డరే రేషన్ మేనేజర్ మార్చండి అని చెప్పి. అమ్మగారు రెడీగా ఉన్నాం అమ్మగారు, మీరు ఆర్డర్ ఎప్పుడు వేస్తారా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం, మీరు ఇప్పుడు వేసేసారు కదా చేంజ్ చేసేస్తున్నాం, ఏముంది సింపుల్ మనకు నచ్చింది జరగాలి అంతే. దివ్య అరవకండి అంటది, కరెక్ట్గా ఆవిడ అరుస్తారు కొద్దిగా, నా మాట ఎంత అరుస్తా అని చెప్పి ఆవిడకి ఎదురేసుకుంటున్నారు. మీరు అలా అరిస్తే నేను హ్యాండిల్ చేయలేము అది అంటే అదే ఇంకా ఇదేమన్నా మీ ఇల్లా అంటే మీ ఇల్లా ఎందుకు అరుచుకుంటున్నారంటే వెళ్ళి వాకౌట్ చేయంట. ఇది అసెంబ్లీ కాదు మేడం, ఇక్కడ వాకౌట్లు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉంటాయి, సాల్వ్ చేసుకోవడాలు ఉంటాయి, నామినేషన్లు ఉంటాయి. వాకౌట్ అంటే ఎలిమినేటే, వెళ్ళిపోవడం ఇంకా బయటికి మామూలుగా ఉండదు. వాకౌట్ అనే పావం వచ్చింది ఆవిడికి. సో వాకౌట్ చేయి నా వాయిస్ ఎంత అని చెప్పి, ఎంత వేసుకున్నారని కాదు, హౌస్మేట్గా మీకు ఆ రైట్ లేదు, ఇక్కడ నేను హౌస్మేట్ వేసుకుంటానని మీకు ఆ రైట్ లేదు, నాకు చెప్పే వేసుకోవాలి, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ లేకపోతే ఒకలాగా ఉన్నాను కదా, ఉన్నప్పుడు ఎందుకు వేసుకోలేదని చెప్పి, మరి వేసుకున్నప్పుడు చూసేగా రావాలి కదా అంటారు. మీరేమో ఎగ్ దోశ మామూలుగా తింటున్నారు అనుకున్నారు, నాకేం తెలుసు మీరు ఖరీదో తింటున్నారు అని చెప్పి. దాని తర్వాత మాధురి గారు నాకు మీతో మాట్లాడిన దగ్గర మాట్లాడలేదంటే దాని తర్వాత నేను తిండి మానేస్తా అంటే దివ్య మానేయండి అని డైరెక్ట్గా మానేయండి, ఇంకేం చేస్తుంది పాపం ఆన్సర్ మరుస్తుంది మానేయండి అనగానే ఇప్పుడు మాధురి గారు నాకు ఫుడ్ మాంటర్ మార్చండి నచ్చలేదు అని చెప్పి ఆవిడ. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు, నాకు ఈ చూసిన వల్ల పాపం కళ్యాణ్ అనిపిస్తూ ఉంటుంది. కళ్యాణ్ మేడం ఒక రూల్ ఉంది, అదేంటంటే ఫుడ్ మానిటర్కి అదే రేషన్ మేనేజర్కి చెప్పి వేసుకోవాలంటే మాధురి గారు ఏమో మాట్లాడే టెస్ట్ లేదని అమ్మాయి చెప్పింది కదా, నేను ఎందుకు మాట్లాడుతాను ఆవిడతో అనగానే, నేను చెప్పాను పర్సనల్గా వేరు, ఇక్కడ బాండింగ్స్ అవసరం లేదు, ఇది పర్సనల్ కాదు, ఇది బాండింగ్ అవసరం లేదు అనగానే మాధురి గారు అమ్మ నాకు అస్సలు అవసరం లేదమ్మా మీ బాండింగ్స్, అస్సలు అవసరం లేదు బాండింగ్ నాకెందుకు, వాట్ ఏ జోక్ అని చెప్పి ఇంగ్లీష్లో అన్నారు భయ్య, వాట్ ఏ జోక్ బాండింగ్స్ కోసం గేమ్ కోసం అని నేను రాలేదమ్మన్నారు. ఇక్కడ దివ్య దుమ్మ ట్రిగ్గర్ అవుతుంది, గట్టిగా ట్రిగ్గర్ అయింది. ఎవరన్నారు నాన్న అని ఎవరన్నారు, అబ్బా రివ్యూ ఇలాంటివి చెప్తా ఉన్నప్పుడు నాకు రివ్యూ చెప్తున్నట్టు లేదు అసలు, ఏదో చెప్తున్నట్టుంది, ఏంది ఇది బిందులు ఇక్కడ గొడవ వేసుకున్నట్టు విషయాలు చెప్తున్నట్టు ఉంది. ఎవరన్నారు ఎవరు అంటే నీకేంది ఎవరో ఒకళ్ళు నేను వేరే వాళ్ళగా చెప్తున్నా, మళ్ళీ నేను మళ్ళీ రెండోసారి కూడా ఎక్కిరిచ్చారు అంటే ఆవిడ ఎక్కిరిచ్చారు దివ్య. తర్వాత ఎవరంటే కానీ ఏ అన్నారు, మళ్ళీ అనగానే ఏంటి అని చెప్పి ఈవిడ. సరే మొత్తానికి మాధురి గారు ఏమంటారంటే ఎవరైతే ఏంటి పుచ్చకాయల దొంగ ఎవరంటే అంటే గుమ్మడికాయల దొంగకి ఆవిడ పుచ్చకాయల దొంగ అంటే మీరెందుకు ఇచ్చేసుకున్నారు, మేము గేమ్స్ ఆడడానికి వచ్చి ఇక్కడ బాండింగ్లు పెట్టుకోవడానికి రాలేదు అది ఇది అని చెప్పి. ఏది ఒక చిన్న గరిటెడ్ కర్రీ అడిగేసుకోవాలన్న రూల్ బ్రేక్ చేసినందుకు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇదేదో కావాలని ఇవన్నీ మాట్లాడటానికి వచ్చినట్టుంది. సంజన గారు వంతు అయిపోయింది, దివ్య భరణి గారు అండ్ తనుజ ముగ్గురికి ఒకసారి బాంబు పెట్టేశారు ఈ విషయంలో. అంటే మీ బాండింగ్స్ ఉన్నాయి అవి సరిగ్గా లేవన్న విషయంలో ఆవిడ బాంబు పెట్టి దాన్ని ఇచ్చేశారు. నాన్న బాండింగ్లు మాకెందుకు, పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తరుముకుంటారని చెప్పి. నెక్స్ట్ ఫుడ్ రూల్, మీకు ఫుడ్ రూల్ తెలుసు కదండి అంటే తెలుసు, ఇప్పుడే తెలిసిందంట చెప్పేసుకోవాలి, ఇప్పుడు తెలిసిందా నేనేం చెప్పండి మళ్ళీ అనమాట. కళ్యాణ్కి ఇరిక్కిపోతా ఉంటానమాట, నేను మార్చండి లేదు నేను ఫుడ్ మానేస్తాను ఎన్ని డేస్ అయినా పర్లేదు, ఫుడ్ మానిటర్ అయితే మార్చండి అర్జెంటుగా అని చెప్తారు. దాని తర్వాత మాధురి గారు వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చి ఒక్క దగ్గరికి వెళ్ళి ఫుడ్ మానిటర్ నచ్చలేదు వైల్డ్ కార్డ్స్ అందరూ అడగండి
ఐషా అని చెప్తారు. వాళ్ళు ఏమైనా మన పరివారం అండి, వాళ్ళు ఏమైనా మన చుట్టాలండి, బంధువులండి, మనం చెప్పగలం అందరూ అనడానికి ఎవడు ఇండివిజువాలిటీ ఆడికి ఉంటుంది కదా, వాడికి ఏమో వాళ్ళు ఆడుకుంటారు, మీరు చెప్పేత చేసేస్తారా? ఎందుకో మాదిరి గారు సంభవం ఏమనుకుంటున్నారంటే నేను చెప్తే జరుగుతుంది, నాకు భయపడతారు వీళ్ళు, నాకున్న బ్యాక్గ్రౌండ్కి కానీ దేనికి కానీ ఏమైనా వార్నింగ్లు గట్రా ఇస్తారు, బయటికి వెళ్తే తమ్ముడితో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారేమో. అంటే ఎవరి దాడికి ఉంటుంది, ఎవరి రేంజ్లో వాడికి ఉంటుంది. వాళ్ళు కూడా సెలబ్రిటీసే కదా, వాళ్ళ రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళకే ఉంటాయి కదా, ఎవరు తగ్గాల్సిన అవసరం ఉండదు కదా. అది సంజన గారు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. సంజన గారు మంచిగా అనిపించారు. ఏం చెప్తారంటే కళ్యాణ్కి దివ్య నార్మల్గానే అడిగింది, ఏం అరవలేదు అనగానే రేషన్ ఇంకా కళ్యాణ్ అందరి దగ్గరికి వెళ్ళి రేషన్ అయితే నీకేం ప్రాబ్లం ఉందంటే కళ్యాణ్కి ఫుల్ ఇక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ అన్నీ ఇంకోటి అమ్మ అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడగాల్సి వస్తుంది అందరినీ అని చెప్పి అదే క్వశ్చన్ అడుగుతున్నాను అనుకున్నట్టే ఇంకా అయ్యే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సాయి ఇది హైలైట్. సాయి నీకేమైనా రేషన్ మేనేజర్తో ప్రాబ్లం ఉందంటే సాయి హూ ఇస్ ద రేషన్ మేనేజర్ అంటే బాబు నీ ఏ హౌస్లోనే ఉంటున్నావా లేదంటే వేరే హౌస్కి ఏమైనా వెళ్ళిపోయావా అని నాకు అర్థం కాలేదు. సో ఎనీవే దిస్ ఇస్ ఈ పాపని క్షమించు అనుకోని మనం రేషన్ మేనేజర్ అంటే దివ్య ఓ షిట్ ఓ మ్యాన్ జస్ట్ ఫర్గాట్ అనుకొని ఓకే నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ఇంత అనలేదులే కానీ నెక్స్ట్ ఇమాన్యుల్ ఐషా ఇక్కడి నుంచి కొంచెం ఇది ఒక సీరియస్ డిస్కషన్ అనమాట. ఇమాన్యుల్ లేదు సీరియస్ డిస్కషన్ అదే ఈవిడ వెళ్ళి దివ్య వెళ్ళి సారీ చెప్పినా ఆవిడ సారీ చెప్పడం జరగదు, ఇద్దరికి ఇగో వాళ్ళ వల్ల మనం నష్టపోకూడదు, మనకి ఇది అవ్వకూడదు కదా అని చెప్పి ఆయన సింపుల్గా చెప్తారంట. సో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి 2 కత్తులు ఇప్పుడు ఒక అరలో దూర్చగలమా భయ్యా లేదు, కానీ సంభవం సాల్వ్ అయిపోయింది. అంటే మనం మీటింగ్ పెడతాడు, కళ్యాణ్ మీటింగ్ పెట్టి అందరికి ప్రాబ్లం లేదని చెప్పి నెక్స్ట్ రేషన్ రాజు గారు రూల్స్ చెప్పి తన చేత చెప్పిస్తాడు. దాని ముందు తనుజ గారు కూడా మాట్లాడతారు, అందరూ ఆ రూల్స్ ఫాలో అవ్వండి, ఎవరు వచ్చిన ఆ పొజిషన్లో వాళ్ళకి ఇలాగే ఉంటుంది అని చెప్తారు, అయిపోయింది. నెక్స్ట్ మాధురి గారు వస్తారు, నాకు బోరు కొడుతుందని. మేడం ఇప్పుడే 2 గొడవలు, నేను అప్పుడే ఎలా బోరు కొడుతుంది మేడం మీకు నాకు అర్థం కావట్లేదు. సరే ఏదైనా చేయండి అంటే భరతనాట్యం నేర్పించండి అంటే ముద్రలు అయ్యేసి వాళ్ళు కొంచెం భరతనాట్యం నేర్పిస్తారు. ఇంకో సైడ్ ఏమో కళ్యాణ్ వాళ్ళకి లంచ్ అవ్వట్లేదు, లంచ్ ఫాస్ట్గా చేయాలి కదంటే వాళ్ళు భరతనాట్యం నేర్చుకున్నారని చెప్పి అదేదో చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత ఇమాన్యుల్ కామెడీ చేస్తాడు, సుమన్ శెట్టి ప్రభంజనం అని చెప్పి. అందులో ఈ భరణి గారు ఫ్యామిలీని కూడా అవుతాడు. భరణి గారు దీన్ని ఆపాలి, కామెడీగానే ఉంది కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం తండ్రి కూతుర్లు అందరూ వచ్చేసారు అది అని చెప్పి ఈ నాన్న టాపిక్లో ఎక్కడ కూడా డిస్కషన్ వస్తుంది లైవ్లో. సో కూతుర్లు అంటాడు అనమాట. సో కూతురులే కదా, దివ్య కూడా కూతురే కదా అంటే లేదు చెల్లి అని కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా కూతురు అనుకున్నానని చెప్పి, ఎందుకంటే తను జరిగినప్పుడు నేను నిన్న లేదు తన్నే అన్నానని చెప్తారు. కానీ తన చెల్లి కదా అంటే అవునా నాకైతే నాన్న తను పిలిచినట్టు అనిపించింది అందుకని చెప్పానని చెప్తారు అనమాట. నెక్స్ట్ ఆయిషాకు టాపిక్ ఇచ్చారు, గౌరవ్కి తెలుగు నేర్పే బాధ్యత. గౌరవ్ నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లోకి తెలుగు నేర్చుకోవడానికి డబ్బులు తీసుకుని మరి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటో క్యూట్గా ఉండడం తీసుకున్నారు, బాడీ ఉందని తీసుకున్నారు, మొత్తాన్ని తీసుకున్నారు. చాలామంది ఉన్నారు బాడీ ఉన్నోళ్ళు అయినా తీసుకోవాలి వాళ్ళని, ఎందుకో నాకు తెలియదు. నెక్స్ట్ తనుజ అండ్ దివ్య వీళ్ళ మధ్యలో సీరియస్ డిస్కషన్ జరిగింది. అదేంటి అంటే కెప్టెన్సీ టాస్క్ ఏదైతే జరిగిందో లైట్ ఆఫ్ చేసే టాస్క్, అందులో వీళ్ళు ముగ్గురు చివరిదాకా ఉందాం అనుకున్నారంట, తిను దివ్య భరణి గారు. కానీ ఆవిడని పొడిచే ఆవిడ లైట్ ఆఫ్ చేసేయడంతో అది పోయింది కాబట్టి దానికోసం ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. భరణి గారు లైట్ ఆఫ్ చేస్తుంటే నేను ఏం తీసుకోను, ఎందుకంటే వర్డ్ ఇచ్చారు కాబట్టి, ఆయన వర్డ్ ఇచ్చారు కాబట్టి ఆయన తీరు, నాకు విషయం తెలుసు, ఆయన అలా కాదు. సో నీకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్లో నువ్వు ఆఫ్ చేసావు, అది బాధగా ఉంది ఆవిడకి. అక్కడ తనుజ గారు చేసిన తప్పే, ఆవిడకి ఎన్ని ప్రయారిటీస్ ఉన్నా ప్రయారిటీస్ చెప్పేయాల్సింది, కానీ చెప్పేస్తే ఆవిడకి గేమ్ ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు కళ్యాణ్ నెక్స్ట్ ఇమాన్యుల్ ఉంటే నేను నీదే ఆఫ్ చేస్తాను, వాళ్ళిద్దరు ఆఫ్ చేయని చెప్తే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు తెలిసిపోద్ది కదా, గేమ్ అయిపోద్ది. అసలు ఇలాంటివన్నీ వద్దు, గేమ్ ఎటు నుంచి ఎట్టైనా తిరగచ్చు, నేను ఒప్పుకోను, నాన్న వదిలేయండి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాం ఇండివిజువల్గా అనుకుంటే అక్కడ అయిపోయింది. ఇది ఇండివిజువల్గా ఆడాల్సిన టైం, వాళ్ళకి ఇప్పుడు అర్థం అవ్వాలి, అది ఇండివిజువల్గా ఆడాల్సిన గేమ్, ఇందులో అలాంటివి పెట్టుకోకూడదు, ఎందుకంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నప్పుడు. తనుజ ఏమంటారంటే సరే నాకు ఒక క్లారిటీ వచ్చిందబ్బా, ఏంటంటే ఆవిడ ఏమంటారంటే నాన్నకు కూడా 2 సార్లు ఛాన్స్ ఇచ్చావు కదా, అంతకుముందు అడుగుతారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఇంకోసారి రిపీట్ చేయను అన్నట్టు బతిలాడుకుంటారు. తప్పు తనుజ గారిది, అగైన్ చెప్తాను. అయితే ఇక్కడ ఏమంటారంటే తనుజ గారు, నాకు వచ్చిన క్లారిటీ ఏంటో తెలుసా నీ విషయంలో, ఏంటి అంటే నాకన్నా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏం చేసినా నీకు ఎంత క్లోజ్గా ఉన్నా యూ విల్ నాట్ బోదర్, అంటే నీకు ఏదైనా చేసేసినా మోసం చేసినా ఏం చేసినా నాకన్నా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అయితే యూ విల్ నాట్ బోదర్. కానీ 2 సార్లు ప్రామిస్ బ్రేక్ చేసినప్పుడు కూడా నువ్వు నార్మల్గానే ఉంటావు వాళ్ళతో, సర్లే ఎందుకు ఇదంతా, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పి వెళ్ళిపోతారు. కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఆయన ప్రామిస్ చేసి బ్రేక్ చేయలేదు కదా, ప్రామిస్ చేయలే, వాళ్ళు అనుకోవాలా, ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ బై డిఫాల్ట్ ఆయన ఇవ్వాలా, వాళ్ళ స్టోరీ వేరే, అదంతా అనవసరం, వాళ్ళతో కంపారిజన్ కూడా అనవసరం. తనుజ గారికి నేనేం ప్రామిస్ చేశాను, నేను నిలబెట్టుకున్నానా లేదా అన్నదే మ్యాటర్, మీరు నిలబెట్టుకోలేదు, డన్ అయిపోయింది, దానికి సారీ, ఇంకా కంపారిజన్ అవసరం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి వస్తుందని గెస్ట్ చేయలేదు, నాదే తప్పు, సారీ, నువ్వు కావాలని నామినేట్ చెయ్యి, నేను చేయమంటే చేస్తాను, నీకు ఏదైనా కావాలంటే చెప్పు, అంతే. ఇది పాపం, ఇంకా పశ్చాత్తాపమే ఇంకా అన్నట్టు అనుకోవాలి తప్పితే ఇంక దీని గురించి వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళనైతే క్షమిస్తావు నన్నైతే క్షమించావు అన్న మాటలు అవసరం. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటిది ఉందో తెలియదు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉండాలని లేదు కదా. నెక్స్ట్ భరణి గారు వస్తారన్నమాట. సో మెనీ పీపుల్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అంటే, తనుజ గారు మీ దగ్గర ఒకటి చెప్తున్నారు, నా దగ్గర చెప్తున్నారు, నాకు తెలుసు ఎవరెక్కడ ఏం చెప్తున్నా నాకు తెలుసు. తర్వాత తనుజ ఏమంటారంటే ఐఎమ్ సారీ దివ్య,
మనసులోని తీసేమని నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరైనా ఇచ్చేస్తే కూడా నేను అంత ఈజీగా తీయలేనని చెప్పి, నా వల్ల ఒక హర్ట్ అయితే నాకు అది టార్చర్గా ఉంటుంది, నేను సారీ మాత్రం చెప్పగలని చెప్పి వెళ్ళిపోతారు. దివ్య ఏమంటారంటే పర్సనల్ ఇష్యూస్ ఉంటే నేను కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటాను, కానీ ఇలాంటి గేమ్ల ఇష్యూలు మన నామినేషన్ తెలుసుకోవాలి కాబట్టి, సో మేబీ ఆవిడకి ఛాన్స్ వస్తే ఆవిడ తనుజని నామినేట్ చేస్తారు ఈ విషయం మీద. దాని తర్వాత ఆవిడ వెళ్ళిపోతారు. తనుజ వెళ్ళిపోయిన తర్వాత బర్నీ గారు చెప్తుంది, ఆవిడ ఎంత పెద్ద స్టేట్మెంట్ అంతో తెలుసా, మీ గురించి అంతా ఏం చెప్తుంది తెలుసా అంటే, బర్నీ ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఎన్నిసార్లు మోసం చేసినా నేను వదిలేస్తానంట అని. మోసం అనే వర్డ్ అక్కడ వచ్చిందా? రాలేదు కదా, కానీ ఇక్కడ వచ్చింది చూసారు, కమ్యూనికేషన్ మోసమా, అదే హైలైట్ అయింది. సో మోసం ఏంటంటే మీరేమో యూనిటీ అంటారు, అదంటారు, ఇదంటారు, మాకేమైనా వాళ్ళు రాకముందు ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా? లేదు కదా, అలాంటప్పుడు మా ఇద్దరిని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు కలిసి ఉండమని, ఎవరు వచ్చినా మాకేంటి అన్నట్టు వాళ్ళు ఉంటారనమాట. తన మీద నాకు నమ్మకం లేదు, ఇంకా నాకు కళ్యాణ్ మీద బెస్ట్, కళ్యాణ్ ఏదైనా అంటే నిలబడతాడు, తన మీద నమ్మకం లేదు, మిమ్మల్ని మీరు అలా చెప్పకండి, కలిసి ఉండండి అని చెప్పి ఆ డిస్కషన్ అక్కడ ఎండ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ బర్నీ గారు వెళ్ళిపోతుంటే, మీ మేడం ఏమంటున్నారు అని, మేడమ్మా డెప్ప పేలిపోద్ది, మీ ఊరు తమాషాగా ఉందా ఏంటి అని చెప్పి, ఇది కామెడీగా. నెక్స్ట్ మాధురి అండ్ బర్నీ గారు, వాళ్ళు మీ ఫేవరెట్ ఎవరు అంటే బర్నీ గారు ఇమ్మాన్యుల్ అని చెప్పాడు. కానీ ఇమ్మాన్యుల్ వెనక్కి కూర్చొని ఆపరేషన్ బర్నీ చేస్తూ ఉంటాడు, బర్నీ గారి కోసం మాట్లాడుతూ ఉంటాడు. ముందు కూర్చున్నప్పుడు మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు. చెప్పాల్సిన పాయింట్ అసలు నాకు బాల్ కానీ దొరికితేరా పంచర్ చేసేవాడిని అన్నాడు, వెళ్తాడు. బాల్ ఎత్తానంటే వద్దంటాడు, మళ్ళీ బాల్ ఆడడానికి ప్రయత్నించాడు, మళ్ళీ అలా ఉంటేనే నామినేషన్లోకి రాడు. మళ్ళీ సేమ్ ఆ ఎంటర్టైనర్ లాగే అవినాష్ అలాగే పేర్లు తీసుకున్నాను కదా, అవినాష్ రోని వీళ్ళు ఎలా అయితే నామినేషన్ రాకుండా ఎంత గేమ్ ఆడినా ఏమైంది, చివరికి వచ్చేప్పటికి ఆ అమ్మాయి అంత గేమ్ ఆడింది లాస్ట్లో ఆ కొండది పెట్టుకొని, ఏమైంది? అవినాష్ ఎంత ఎంటర్టైన్ చేశాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, టాస్క్లు గెలిచాడు, 2 సార్లు కెప్టెన్, ఒక టికెట్ పెనాలి, ఒక ఎవిక్షన్ షీల్డ్ కాపాడి మనోడిని చెప్పాలంటే. సేమ్ ఇంతే, ఆ టాస్క్లు గెలిచి ఉండడం చెప్తే మాత్రం ఇప్పుడు నామినేషన్లోకి వచ్చినా తర్వాత ఫ్యూచర్లో ఇంకా కష్టం. వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేసారు వాళ్ళు, నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చి మనోడు రాకపోతే వాళ్ళకైనా ఓట్ బ్యాంక్ సెట్ అయ్యింది, కానీ ఇంకేందంతే, ఇంకా బాటంలో చూస్తామేమో అనిపిస్తుంది నాకు. సో ఎందుకు ఎంటర్టైనర్ అయినా లేక సంజన గారితో బాండ్ ఉందని అడుగుతారు. సంజన గారు బాండ్ అబ్బాబే నాకు అసలు ఆవిడ ఫోకస్లోనే ఉండరు, ఆవిడ ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫోకస్, అసలు ఏం గేమ్ ఆడుతున్నారని అన్న ముద్దలు తినిపించడం తప్పితే అని చెప్పి ఆయన తీస్తారు సంజన గారిని అసలు గేమ్లోంచి. కాకపోతే ఏంటంటే ఎవరు ఫేకో ఏంటో తెలియటం లేదంటే, అదేంటి మీకు ఇన్ని రోజులు నాకు తెలియదు అంటే, గేమ్ పరంగా నాకు మనుషులు 2-3 ఫేక్ ఉన్నారు తెలుసు, గేమ్ పరంగా మన దగ్గర ఎలా ఉన్నారు ఏంటి అనగానే మాధురి గారు ఎలాంటి బిహేవియర్ అన్నది ఏం తెలియట్లేదంటే అవును అంటారన్నమాట. అంటే మాస్క్ ఉంది అనుకున్నారంటే అందరికీ మాస్క్ ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ మాస్క్ కట్ చేస్తే బయట తనుజ గారి కోసం వీళ్ళు మాస్క్ మాట్లాడుకుంటారు. ఐషా ఇమ్మాన్యుల్ నేను టార్గెట్ చేసి తనుజనే చేయడానికి రీజన్ ఏంటంటే, తినలేరు మాస్క్ ఒకటి ఉంది, నేను ఫుల్ ఫేక్ అని చెప్పను కానీ మాస్క్ అయితే ఉందని. ఈ హౌస్లో అందరికీ మాస్క్లు ఉంటే మాస్క్ ఉండాలి. మాస్క్ అంటే ఒక ఫైండ్ ఆఫ్ ఫిల్టర్ అనుకోండి, కొన్ని విషయాలు వాళ్ళు ఫిల్టర్ అవుట్ చేసేస్తారు, అన్ని ఓపెన్గా చెప్పరు, కొన్ని ఫిల్టర్ చేసుకుంటారు. అన్ని ఎందుకు ఎప్పుడు చెప్పాలనో ఆపుకోవాలనో, దీనివల్ల మన డ్యామేజ్ అవుతుంది, ఆ లెక్కన చూసుకుంటే ఐషా గారికి కూడా మాస్క్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎనివే అది ఆవిడ ఒపీనియన్, స్ట్రాంగ్గానే ఆవిడ గేమ్ ప్లాన్ కరెక్ట్ గేమ్ ప్లాన్తో వచ్చారు, బాగానే ఎగ్జిక్యూట్ చేశారు అనుకుంటున్నాను. అట్లీస్ట్ చాలా వరకు నాకు కూడా పాయింట్స్ కరెక్ట్ అనిపించినాయి, ఆవిడ డిఫెండ్ చేసుకున్నారు కరెక్ట్, చాలా మంచి నామినేషన్ చూసిన ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇట్ సైడ్ తనుజ గారు, మనం చేసిన తప్పేంటో తెలుసారా, అదేంటో తెలుసా ఎలా అనిపిస్తుంది అంటే, ఏదో ఒక ఏమంటారు అబ్బా వర్డ్ రావట్లేదు, అంతా చూసేసాం ఇంక చూరదశకు వచ్చేసాం అన్నట్టు ఒక విరక్తి అన్న ఫీలింగ్ కూడా చూసారా. అలాగా మన గురించి ఎవరైనా కామెడీ చేసి మన గురించి ఎక్కించినప్పుడు మనం చేసిన తప్పు అదే ఎంకరేజ్ చేసాం చూసావా, అది మనం చేసిన తప్పు. అంటే ఈ నాన్న అన్నది మామూలుగా నాన్న అని ఇమాన్యుల్ నేను ఎక్కిరీయటం, ఆ బయట టాపిక్స్ రివ్యూ ఆనంద్ గారు కూడా నేను ఎక్కిరీయటం వల్ల ఇదంతా జరిగింది. అసలు ఇవన్నీ చేయకుండా ఉండింటే బాగుండేది, అసలు ఎంకరేజ్మెంట్ చేయకుండా ఉండింటే బాగుండేది అని, మనం పిలవకుండా ఉండింటే ఇంకా బాగుండేది కదా. మామూలుగా బర్రె గారిని పిలిచి రెస్పెక్ట్ ఉంచుకోవచ్చు కదా, ఎందుకు ఈ పేర్లు. నెక్స్ట్ ఇది ఒక పాయింట్లో ఒకళ్ళు ఏం చెప్పారు తెలుసా నాకు, ఇక్కడ తనుజ గారికి వేసారు ఇంటికి కానీ, కానీ అర్థం కాల. తనుజ మీ ఇద్దరిలాగా హగ్స్ చేసుకోవటం లేదు అంటే, మీ ఇద్దరిలా ఉండలేదంటే అప్పుడే ఎందుకు నువ్వు ఆపలేదు, ఎందుకు నోరు మూసుకొని ఉన్నావు అని చెప్పి. సో అలాంటివి హైలైట్ అయినాయి. ఇందాక కూడా సంజన గారు ఏదో అంటా అంటే, నేను అలా అనకండి అని చెప్పి వాటి ద్వారా మనం మునిగిపోతున్నాం అని. సో మనం చేసే పనుల కన్నా వాళ్ళు చేసినప్పుడు అది హైలైట్ అవుతుందంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఇది. మనం చేసిన దానికన్నా పక్కన దాని గురించి మాట్లాడితే ఇంకా గట్టిగా హైలైట్ అవుతుంది, ఇంకా గట్టిగా బలంగా వస్తుంది బయటికి. ఓకే వీళ్ళు ఇలా అంటున్నారంటే ఇలా జరుగుతుందన్నమాట అన్నది ఇక్కడ అదే జరిగింది. నెక్స్ట్ ఐషా, మనం నచ్చిన వాళ్ళని చెప్పిన వాళ్ళకి గేమ్ వచ్చినప్పుడు దేంతో ఆడద్దని బర్నీ గారికి చెప్పింది. ఇక్కడ దివ్యకి చెప్తా ఉందన్నమాట. బర్నీ గారు దివ్య తనుజ చెప్పింది ఇలాగా ఏమంటే మన ఇద్దరి మధ్యలో దివ్య వచ్చింది అని చెప్పి, సో ఆడద్దు వాళ్ళతో తనతో నువ్వు గేమ్ ఆడద్దు అని చెప్పి, అంటే మీరిద్దరు పేరప్ అయ్యారు కదా ఆ టాస్క్లో. కానీ ఇలా చెప్పిందా, ఇలా చెప్పలా, మరి మీ ఇద్దరు పేరప్ అవ్వద్దు ఆడద్దు అని చెప్పలా. అది టాస్క్ డ్యూరింగ్ ద టాస్క్ జరుగుతున్నప్పుడు టాస్క్ మధ్యలో శ్రీజ కళ్యాణ్ చెప్పిన కొన్ని పాయింట్లకి ఆవిడ చెప్పింది. కావాలనే ప్లాన్ చేసుకుని వచ్చి మన ఇద్దరి మధ్యలో ఇలా గొడవలు పెడుతున్నారు, ఆవిడ గేమ్ ఆడుతున్నారు మీరు గమనించండి అని, అమ్మాయి గేమ్ ఆడుతుందని చెప్పారు.
ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని చూసి వచ్చి నీ దగ్గరికి వచ్చింది, అలాంటి అమ్మాయితో నువ్వు జోడి కట్టద్దు అని అంది అన్నట్టు చెప్తారంటే దివ్య అవునా అంటే ఇంకెక్కడ బయటికి వెళ్ళి ఇంకెక్కడ ఏడుస్తుందో అని కూడా అంటారు లైవ్లో, కెమెరా దగ్గరికి వెళ్ళి ఏం ఏడుస్తుందో అని చెప్పి దివ్య అంటుంది. ఆవిడ కెమెరాల దగ్గరికి రాలేదు కానీ ఇది మాత్రం జరిగింది చెప్పింది తనుజ అయితే మాత్రం. నెక్స్ట్ ఐషా వాళ్ళిద్దరూ బాండ్ చూసి నువ్వు వచ్చి లాగేసుకుంటున్నావు అని చెప్పి నాకు అది అర్థమైంది అని చెప్పి. సో అది ఆ రోజు అక్కడ చెప్పారు, బెడ్రూమ్ అనుకున్నారు కానీ అది ఏరియాలో చెప్పారు డైరెక్ట్గా అలాంటిదే. సో ఆడు మనతో గేమ్ ఆడుతుంది, మన ఇద్దరి మధ్య కావాలని దూరింది మన బాండ్ బ్రేక్ చేయడానికి అని చెప్పి శ్రీజాను కళ్యాణ్ చెప్పిన మాటలు ఆవిడ చెప్పారు, ఇద్దరు గేమ్ ఆడుతున్నారా, ఆవిడది గేమే తింది గేమే అని చెప్పి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ రమ్యకి ఫుడ్ పవర్, అమ్మో ఒకరితో షేర్ చేసుకోవచ్చు అంటే ఆవిడ సుమనన్న సెలెక్ట్ చేసుకుంది, బాగుంది. రమ్య కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకుంది, ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉన్నాడు ఫుడ్ దాంట్లో కరెక్ట్గానే వేసింది. దాని తర్వాత బిగ్ బాస్ రమ్య మీకు ఇచ్చిన పవర్ మామూలు పవర్ కాదు, సో గట్టిగా మంచిగా వాడుకోండి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి ఆర్డర్ చెప్పండి అంటే రమ్య గుడ్డు పెసరట్టు, అబ్బా దీనికి కొంతమంది రియాక్ట్ అయ్యారా, నేను గుడ్డు పెసరట్ట, సో ఎగ్ పెసరట్టు ఏంటి, ఎగ్ దోశ మామూలు మినప దోశ బాగుంటుంది కానీ లేదు అది ఫేమస్ అంట కొన్ని ఏరియాలో. ఐఎమ్ రియల్లీ సారీ మీ మనోభావాలు దెబ్బతీసినందుకు నేను మీ ఊరు వచ్చినప్పుడు నేనైతే ట్రై చేయను, ఎందుకంటే నాకు గుడ్డు పెసరట్టు అనే కాంబినేషన్ కొంచెం అని కొన్ని కాంబినేషన్ ఎంతగా ఉన్నప్పుడు ఏం చేయలేం కదా. సో గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి ప్లేట్ పూరి, మైసూర్ బోండా, ఒక కాఫీ, ఇది బ్రేక్ఫాస్ట్ మెనూ. లంచ్లో చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, ఈవినింగ్ చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ 750 ml అడిగితే 500 ml ఇచ్చాడంట ఆయన, మరి మామూలుగా తప్పిది కదా, 3 అడిగింది 4 అడిగింది నేను ఇవ్వాల. నెక్స్ట్ నైట్కి డబల్ కస్ట్ పిజ్జా, మిక్స్చర్ ప్యాకెట్, బనానా చిప్స్, 4 ఎగ్ ట్రేలు, ఎంటీవి కాదు ఎగ్స్తో కూడినవి, 2 kg మోతీచూర్ లడ్డు. మనమేనా ఏదైనా ఫంక్షన్ చేస్తున్నామా నాకు అర్థం కావట్లేదు, ఎన్ని మీ ఇద్దరు తింటానికేనా డిన్నర్లో. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఏది బిర్యానీలో తింటారు నాకు అర్థం కాల, అవన్నీ ఎందుకు పంపుతారు బిగ్ బాస్. సో అంటే అవన్నీ ఎందుకు అడగాలి బిగ్ బాస్ అని. నెక్స్ట్ మళ్ళీ చాక్లెట్స్, ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్స్, మళ్ళీ గీ, ఒక సీతాఫళ్ళు అది కట్ చేసాడు ఎందుకో తరలేదు, ఒక రా మ్యాంగో అంటే పచ్చిమామిడికాయ కట్ చేసుకుని ఉప్పు కారం పెట్టుకొని తింటారంట. ఇప్పుడే నోరు లేరిపోతున్నాయే అంటున్నారు, వెనకాల అమ్మాయి కలిదిరి పడిపోద్ది రీతు. నెక్స్ట్ సుమన్ అన్న అండ్ రీతు కాన్వర్సేషన్ ఒకటి అది జరుగుతూ ఉంటే ఇమాన్యుల్ డబ్బింగ్ చెప్తూ ఉంటాడు, సో అట్టే చేసి అని చెప్పి అందరిని నవ్విస్తూ ఉంటాడు. అది జరుగుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం డెమోన్ ఇక్కడ ఐషా డ్యాన్స్ చేస్తారు, సో బాగా చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. దాని తర్వాత ఇమాన్యుల్ దాన్ని ఎక్కిరిస్తూ ఉంటాడు. సో ఇదే ఇందాక మాట్లాడుకున్నది, అలాంటి ఎవరికి ఛాన్స్ అవ్వద్దని చెప్పి ఛాన్స్ ఇస్తాడు. అంటే మా అమ్మాయిని నీకు ఇచ్చి చేసాము అన్నట్టు నువ్వేమో ఎట్లా చేస్తున్నావు పాపిస్తాడా అని చెప్పి తిడతా ఉంటాడు, నిద్రమోవాడా అని చెప్పి తిడతా ఉంటాడు. గేమ్లో వీడు కాలు బెరిగిపోను అని చెప్పి ఎడుతాడు అనమాట. క్యాప్టెన్ టాస్క్లో ఈడు ఎలిమినేట్ అయిపోను అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ పవన్ దోశ తిందామనే దేనికో పిలుస్తాడు, డాన్స్ అంతా అయిపోయిన తర్వాత పిలిస్తే రీతు నేను రానంటది, మేము రాము ఇమాన్యుల్, మేము 3ంటికి ఏడ్చుకుంటా దోశలు తింటాం, అంటే ఇదంతా జరిగింది అంటే మేము ఏడుస్తాం అంటే ఏడ్చుకుంటూ తింటాం అని చెప్పి. నెక్స్ట్ డిమాండ్ మిగతా వాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి అయ్యా అంటారు. అది అనగానే రీతు తెగనవ్విద్ది ఎవరు చూస్తే తనుజని చూస్తే, ఎందుకంటే వాళ్ళ పేరు కోసం ఎక్కడ కళ్యాణ్ కూడా వెళ్ళి డాన్సులు చేస్తాడు ఏంటి అని చెప్పి ఆయన ఇదనమాట. దాని తర్వాత డెమోన్ అండ్ రీతు, నేను ఇందాకే అన్నా వాళ్ళు ఏం పెద్ద గుబుక్సాకరంగా ఏం చెయ్యట్లేదే అని చెప్పి. పెద్దది కాదు కానీ చిన్నది అయినా సరే ఎందుకు అలాంటివి బిగ్ బాస్ హౌస్లో మనకి ఎందుకు అసలు ఈ టచింగ్స్ పట్టుకొని ఇవ్వటం లేదు ఎందుకు అంటే నాకు గుండె అయిపోయింది, బొగ్గికి వెళ్ళట్లేదని ఆయన ఉద్దేశం. సో రీతు నాకు ఇష్టం లేదు అంటది, ఎందుకు ఎన్ని చేయాలి ఈ పులిగార ఎక్స్ట్రా పులిగారులు, ఇది అట్లీస్ట్ హగ్గు వరకే నొక్కి కానీ గిల్లు కొట్టాలి గిచ్చుకోటాలి ఏందయ్యా ఇది, టీవీలో మా అమ్మతో కడతది ఇలాంటివన్నీ. సో రీతు నాకు ఇష్టం లేదంటే గేమ్ ఆడాలరా కాన్సన్ట్రేషన్ చేయాలి కదా నువ్వు, సో దాని మీద ఫోకస్ చేయంటే దానికి ఇప్పుడు నీ బొగ్గ పట్టుకోకూడదు అంటే పట్టుకోకూడదు, ఫోకస్ చేయి, ఇక్కడ కాదు నీ ఫోకస్ అక్కడ చేయి. అవును ఎవరన్న మాటలకి ఎందుకు ఎంత అని చెప్పి డైరెక్ట్గా బొగ్గు గిల్లేసాడు. శ్రీరామచంద్ర ప్రభు ఏం చేద్దాం, ఓవర్ యాక్షన్ చేయకు అది అని చెప్పి మొత్తానికి మనోడు కావాల్సింది చేశాడు. నెక్స్ట్ రీతు నేనేమేదో ఏం చూపించట్లేదు, కోపం లేదు ఏమీ లేదు, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి, వాళ్ళు అన్నిసార్లు చెప్తున్నారంటే ఏదో ఉంటుంది కదా నీకోసం, సో కీప్ ఇట్ ఆన్ హెడ్, ఫోకస్ చేయి అనేది చెప్తా ఉంటారు. పవన్ నాకు తెలుసు నా గేమ్ ఏంటో నేను చూసుకుంటా, నేను ఆడుకుంటా, ఒక్క బెడ్ గేమ్లోనే నేను చేసింది తప్పు నీకోసం అటు రావటం అటు నుంచి ఇటు రావటం, బట్ మిగతా అన్ని చోట్ల నేను ఆడుకున్నాను, నాకు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నేనే, సరేనా, నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తానంటే నువ్వు కూడా గేమ్లో ఆడితేనే సపోర్ట్ చేస్తా, లేదంటే సపోర్ట్ చేయను, సపోర్ట్గా కూడా ఇవ్వను అని చెప్పాడు. చూద్దాం ఇవి ఓవర్ మాట్లాడుకోవచ్చు మాటలు, ఈ బొగ్గ గిల్లుకోవటాలు ఇవన్నీ ఎందుకు బ్రో, అవసరమా చెప్పు, ఇది లైన్ దాటినట్టు అయిపోతుంది. గేమ్లో టాస్ గెలిచాం ఒక హగ్గు, టాస్ ఓడిపోయాం ఒక ఏడుపు, ఒక హగ్గు ఒక ఓదార్పు, స్టిల్ ఓకే. ఈ ఎక్స్ట్రా ఇది పులిగార కంటే పులిగార, ఇది చింతపండు పులిగార దారుణంగా ఉంది, ఇలాంటి పనికిరావు చేయకూడదు.
నెక్స్ట్ మిడ్ నైట్ కెప్టెన్సీ రూమ్లో ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళకి నిద్ర పట్టక దువ్వాడ మాదిరి గారు రమ్య గారు ఇద్దరు వచ్చేసారనమాట బయటికి. సో అక్కడ ఏంటి బయటకు వచ్చిన తర్వాత లవర్ పార్క్ నడుస్తుంది అన్నారు. ఎవరెవరు అంటే ఇక్కడ పవన్, కళ్యాణ్, దివ్య, రీతి. మీరు గమనించారు ఇక్కడ ఒకటి, కెమెరా ప్యాన్ వేసి మరీ తనుజని చూపిస్తూ ఉంటాడు ఫస్ట్, దాని తర్వాత రీతిని పడుకున్నప్పుడు చూపిస్తాడు మళ్ళీ, ఎందుకంటే తనుజ లేదు ఇందులో అని చెప్పి చెప్పడానికి చేసాడేమో అనిపించింది నాకు. సో అక్కడ అలా చేసుకున్నారు అని చెప్పి. సో అది ఆడికి నిద్ర పట్టట్లేదు. దీని తర్వాత ఏదో మార్నింగ్ కూడా ఏదో ఇష్యూ అయినట్టుంది దీని మీద. దాని తర్వాత సాయి వాష్రూమ్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత గ్రూప్ గేమ్ జరుగుతుంది కెప్టెన్సీ రూమ్లో. చూసారా ఏంటంటే అందరూ కూర్చొని ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు. రాము నువ్వు ఏం మాట్లాడుకుంటున్నాను, ఐషాను రాము ఏం మాట్లాడుకుంటారు, దానికోసం 1% కూడా వాళ్ళకి నిద్ర పట్టలేదు. ఏం కలిశారు, మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్యని కాదు, యాక్చువల్గా రాము ఎలా చేంజ్ చేయడని చెప్పి ఇమాన్యుల్ అందరి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ పెడుతున్నాడు. మరి రాముని బ్యాడ్ చేయాలని పెడుతున్నాడా, లేదంటే రాము కోసం నిజం తెలుసుకోవాలని పెడుతున్నాడా, కానీ ఏదో పెడుతున్నాడు. ఏం చేస్తాడో తెలియట్లేదు. నువ్వేం చేశాడో నేను డైరెక్ట్ గమనించి చెప్పాను, ఐషా అంటది ఇంక గమనిస్తాడు చెప్పాను కదా అని చెప్పి. సో మరి నిఖిల్ ఏమంటాడు సార్, తనూజ మరి అంటాడు. దీనికన్నా ముందు టాప్ 5కి వెళ్ళాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. డెమోన్, పవన్, కళ్యాణ్, రీతు వీళ్ళు వెళ్ళాలి, మిగతా వాళ్ళని పంపించేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారంటే నిఖిల్ తనూజ అంటాడు. ఏంది బ్రో ఏంది సంగతి, తనూజ గారు అక్కడికి వెళ్తున్నారంటే కింద కామెంట్స్లో మా వాళ్ళు అరుస్తున్నారు, అన్నీ గమనిస్తున్నాం, వాళ్ళు చెప్పిన తర్వాత మేము గమనిస్తూ ఉంటాం. సో తనూజకి మన బాల్ ఇచ్చారు, నీ గేమ్ చూడాలనుకుంటే అందుకని చెప్పి డిస్కషన్ పెట్టారు. ఆవిడ లేదు బిజీగా ఉన్నారు, 2-3 సార్లు పిలిచి ఆవిడతో కూర్చోబెట్టి మాట్లాడారంట. ఇప్పుడు ఏమైనా వెళ్తున్నారంట, సంగతి ఏంది, మీ టార్గెట్ కూడా తనూజ అయినా, అందరి టార్గెట్లు ఆవిడేనా. సో తనూజ అనగానే తనూజ లైట్ పట్టించుకునే వాళ్ళు పంపించేస్తారు ఆవిడని కూడా అని చెప్తే, ఐషేమో అసలు ఆట అది లేదు కదా మనకు తెలుసు కదా అని, అంటే వాళ్ళు ఎవరు లేరు కదా టాప్లో, మనకు తెలుసు కదా ఎవరున్నారో, ఆట అది కాదు కదా, వాళ్ళకి తెలియదు, వీళ్ళని పంపించేస్తా ఉంటే అయిపోదు, మనం చూసుకున్నాం కదా అని చెప్పి. అదే కదా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు మనం పెద్ద అడ్డుగా ఉన్నాం వాళ్ళకి అని చెప్పి వీళ్ళు. కానీ మీరు అంత ఇంపాక్ట్ఫుల్గా ఇంతవరకు ఏమీ చేయలే, కరెక్ట్గా చేసి ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తానే. ఇందులో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కొట్టుకోరు, మనకి అగైనెస్ట్గా ఫైట్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడి మనకు గట్టిగా నిలుస్తారు, మనల్ని ఎదుర్కోవాలని చూస్తారని చెప్పి. ఐషా వాళ్ళందరూ ఒకటవుతారా, మనల్ని ఇచ్చేస్తారు, అది మాత్రం తెలుసు అనుకుంటారు. నెక్స్ట్ సాయి, దివ్య చూస్తే పక్కన ఉన్న తనుజ ఉన్న దివ్య కానీ తనుజ కానీ పక్కన ఎవరైనా ఉంటే మీరు ఏం మాట్లాడుకోకండి, ఆ బ్యాచ్కి దూరంగా ఉండండి, డిస్కషన్లు ఏం పెట్టమాకండి, మన గ్రూప్కి సంబంధించినవి. సో వీళ్ళు గ్రూప్ ఫామ్ చేసుకున్నారు, ఫామ్లోనే ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ డే వచ్చింది రీతు అండ్ కళ్యాణ్. సో తిన్నోళ్ళు అయితే ఇది ఆ పిండి గొడవ గిన్నె గొడవ, తిన్నోళ్ళు అయితే అది పక్కన పెట్టుకోమను, దాని పిండి తీసేసి అది పెట్టేస్తే నేను కడిగేస్తానని చెప్పి రీతు చెప్పింది. నెక్స్ట్ రేషన్ మేనేజర్ కూడా చెప్తారు, కప్స్లో అన్ని పక్కగా పెట్టుకోండి, సో నేను కడగను, లేదంటే మాత్రం ఎన్ని వదిలేస్తాను, నైట్ కూడా నేను అదే చెప్పాను అని చెప్పి రేషన్ మేనేజర్ చెప్పింది అనమాట. పొద్దున్నే కదా నైట్ చేసింది, మళ్ళీ పొద్దున్నే వస్తుంది, మళ్ళీ నైట్ అంతా చేసింది దానికోసం, మళ్ళీ పొద్దున్న వచ్చి మళ్ళీ కష్టపడాలంటే ఎవరు పడతారు. సో ఏదైనా మిగిలిపోయిన పెద్ద గిన్నెలు ఏమైనా ఉంటే తీసి చిన్న గిన్నెల్లో పెట్టుకోండి, కప్స్లో పెట్టుకోండి, గిన్నెలు పడేస్తే నేను కడిగేస్తాను అంతే అని. కళ్యాణ్ వెళ్ళి ఐషాకి చెప్తాడు. ఏం చెప్తారు, అట్లు వేశారు కదా ఆ పిండి గట్టిగా అయిపోయింది, దాన్ని ఇప్పుడు నానేయడానికి పెట్టారు, అది నానేస్తున్నారు, సో అది రాత్రి మిగిలిపోయింది, బట్ అది చేయలేదు కాబట్టి మిగిలిపోయింది అంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయ్యాక నువ్వు ట్రై చేయి అంటాడు. దానికి ఐషా నేను ఎందుకు ట్రై చేయాలి, అది నా పని కాదు కదా అంటది. అది నా తప్పు కాదు కానీ కళ్యాణ్ సరే అది ఓకే, దాన్ని వదిలేసి లైట్ వదిలేసి అంటారు. ఐషా ఏమో రీతిని చెప్పింది నైట్ది మిగిలితే మళ్ళీ ఉదయానికి అంతే, అది అన్యాయమే అది అని చెప్పి తనే చెప్పింది రూల్స్ ఇలాంటివన్నీ అంటే. సో బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు నాది నేను అదే చేస్తానంటే కళ్యాణ్ ఓకే అంటాడు. నాకు ప్రాబ్లం ఉంటే ఓకే అంటే నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పింది, ఓకే డన్. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఐషా బర్నీ గారు వెళ్తామంటే, రాము బర్నీ గారు నాతో ఎందుకు మాట్లాడటం లేదురా అనగానే బర్నీ గారు చిడితల్లి రామ్మ రామ్మ అని చెప్పి ఒక గీతారు. బాగుందయ్యా, చాలా బాగుంది, ఇంకో కూతురు తెచ్చారు, చెల్లి నచ్చిపోయా, ఒక కూతురు 3 చెల్లెళ్ళు ఆయన మధ్యలో పెట్టి అమ్మాయిలందరూ నటి ఇటేసి హిట్లర్ అని పోస్టర్ రిలీజ్ చేస్తే మీ మీమ్ గట్టిగా పెళ్ళిద్ది బ్రో. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. ఎవరైనా మీమ్ పేజెస్ ఉంటే పెట్టుకోండి, పండగ చేసుకోండి. మనగా నీ టైం నేను ఇస్తాను, నేను ఎవరికైనా టైం ఇస్తాను, అందరికీ వెళ్ళి రండి మాట్లాడండి అని చెప్పి లాగేసుకొని ఎవరి టైం వాళ్ళకి ఇస్తాను. నీకు చెప్పాను లేదా ఫైటర్ని పిలిచాను లేదా అంటే, అవును మీరు నన్ను ఎంకరేజ్ చేశారంటే ప్లానే అది ఎంకరేజ్ చేయటం. సో పాజిటివ్ వైపు తగిలిందా లేదా అని చెప్పి. ఏమో తనుజాకి నేనేమైనా టార్గెట్ చేశానని అది మాట్లాడటం లేదేమో అంటే, లేదు తనుజాకి నేను చెప్పాలన్న పాయింట్ నువ్వు చాలా స్ట్రైట్గా చెప్పు. నువ్వు గమనిస్తే నేను థమ్సప్ ఇచ్చానంట, థమ్సప్ తాగడానికి. సో స్ట్రాంగ్గా చెప్పు, అందుకని ఇచ్చారంటే బర్నీ గారు చేంజ్ చేసుకోవాలని మీరు చెప్పావు, నేను అది కూడా యాక్సెప్ట్ చేశాను లేదా అంటే దివ్య వచ్చి ఏళ్ళు పని చేయట్లేదు అందుకని ఏళ్ళతో చెప్పారని చెప్పి కామెడీ చేసి వెళ్ళిపోతుంది. సో తర్వాత మాధురి గారు రాము గారు డిస్టర్బెన్స్గా ఉంది, నిద్ర పట్టట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఐషా సింపుల్గా రీతు బ్యాలెన్స్ ఉంది ఫినిష్ చేస్తావా, ఇది కూడా అక్కడ నాకు ఆ స్పేస్ కావాలి అని చెప్పి అక్కడ ఏదైతే వాష్ బేసిన్ ఉందో అందులో స్పేస్ కావాలి, బ్యాలెన్స్ ఉంది ఫినిష్ చేస్తా ఉన్నారు. రీతు ఏం చెప్పాలి, అవునా వస్తున్నా అని అనాలి, లేదా పక్కన పెట్టేసి ఐషా తర్వాత చూసుకుందాం అని తర్వాత నేను క్లీన్ చేస్తానంటే అయిపోయింది, లేదంటే ఐషా దానికి ఏదో అంటే అయిపోయింది.
ఇలా అయ్యేదాన్ని ఫస్ట్ పెద్ద చేసింది మాత్రం అది ఫస్ట్ పెద్దదైంది మాత్రం రీతు వాళ్ళే. ఆయిషా మామూలుగా అడిగింది, రీతు కెప్టెన్ రండి అని చెప్పి కెప్టెన్ పిలిచింది. కెప్టెన్కి నేను క్లియర్గా చెప్పా, అన్నీ క్లియర్ చేశా, ఉన్నవి నేను చెయ్యను అంటే క్లీన్ చేయకుండా అది పిండిలు పెట్టకుండా ఉన్నవి నేను చెయ్యను అని చెప్పి పెట్టుంటేనే చేస్తానన్నాను, పొద్దున్న వేశారు అది, ఆ గిన్నె పొద్దున్న వచ్చింది, నాకు సంబంధం లేదన్నట్టే మాట్లాడింది ఇక్కడ. సో ఇక్కడి నుంచి ట్రిగ్గర్ అయిపోయింది మ్యాటర్. ఆయిషా నైట్ దిది ఇక్కడ పొద్దున్నది అని చెప్పింది కదా అమ్మాయి, రీతుది తప్పు, ఫస్ట్ తప్పు. ఆయిషా నైట్ దిది అనగానే డ్యూటీ మాట్లాడినప్పుడు నువ్వే చెప్పావు పాయింట్ ఇది, సో నేను అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా, నైట్ గిన్నెలు ఉదయానికి ఉంచుతాయండి, ఉదయం గిన్నెలు నేను నైట్ గిన్నెతో ఒప్పుకుంటావు ఏంటంటే రీతు రేషన్ మేనేజర్ ప్లీజ్ టాక్ అంటది. సింపుల్గా అయిపోయే మ్యాటర్ని అందరిని ఇన్వాల్వ్ చేసి కాంప్లికేషన్ చేసుకోవడం ఇదే. ఆయిషా ఇది నిన్నటిది, అన్నీ నేనే కడగాల, అన్నీ నేను ఎక్కడ కడుగుతానని చెప్పి ఆవిడ ఒక గిన్నె కదా కడిగేచ్చు కదా అంటే కడగరం, ఒక గిన్నెనా గిన్నె కడగం మేము, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. సో రీతు ఫస్ట్ విను, చెప్పేది విను అంటే ఏం వినాలి అంటది, ఎందుకంటే ఆవిడ సైడ్ ఆవిడ తెలిసి ఆవిడ క్లియర్ కొంది ఆవిడ విన్నా అంటది, నువ్వు చెప్పేది నువ్వు ఫస్ట్ విను. సో నైట్ తీయలేదు పిండి, అది అందులో పిండి ఉంది, నైట్దనే చెప్తున్నా, నేను కూడా నైట్దనే చెప్తున్నా, కాకపోతే అందులో పిండి తీయలేదు అంటది. నెక్స్ట్ డే కళ్యాణ్ వస్తాడు మళ్ళీ, పాప ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే కళ్యాణ్ వచ్చి రాత్రి వాడిన గిన్నె అది ఆయిషా. సో రీతు ఏంటంటే పొద్దున్న వేశారు కదా అంటే రీతు నేను కడగనే, అది పొద్దున్న వేశారు కదా రీతు అంటే నేను కడగనని అంటం లేదు అన్న, అదేదో ఫస్టే చెప్పేచ్చు కదా, నేను కడగనని అంటం లేదు, పక్కన పెట్టేసి తర్వాత కడుగుతా అని అంటే అయిపోతుంది, సింపుల్. ఇక్కడ సుమనాన్ని పిలిచారు, అందరూ పడుకున్న తర్వాత మేము పెట్టామండి మా అర్ధరాత్రి తర్వాత అంటే మరి రాత్రిదే కదా అని చెప్పి ఇవిడ అంటది, నేను కడగడం అని చెప్తానా, చెప్పలేదు కదా, నేను కడుగుతాననే కదా చెప్తున్నానంటే ఆయిషా తర్వాత చేస్తా అన్నావు కదా, తర్వాత చేస్తానని చెప్పు, పక్కన పెట్టామని చెప్పు, అయిపోయింది అంతే అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఆయిషా దానికి ఒక ఎండు కార్డు ఇచ్చింది. అయినా సరే రీతు మాటలు అనేసి అయిపోయింది అంటాం కాదు అని చెప్పి రీతు మళ్ళీ డిగ్ చేసింది. నేను ఆయిషా మరి అయిపోక మాట్లాడుతూనే ఉండాలా నేనా అని చెప్పి, ఆ టోన్ ఏదైతే ఉందో మాస్టర్ అక్కడి నుంచి అది టోన్ కాదు స్టోనే అనిపిస్తూ ఉంటుంది. రీతు అనకుండా ఉండు, అసలు మాట్లాడకుండా ఉండు అని చెప్పి ఇక్కడే దంచి కొంచెం స్టోన్లో పెంచుకొని ఇద్దరు అరుచుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ ఆయిషా నీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ అంటే, ఆయిషా కళ్యాణ్ ఎందుకు కళ్యాణ్ నాతో ఉంటావు ఏంటి అంటే, నాకెందుకు చెప్తున్నావు అమ్మాయికి చెప్పు అన్నట్టు అనమాట. ఇది ఖాళీ చేయి ఈ బేసిన్ కూడా కావాలి అని చెప్పాను అంతే, ఈ బేసిన్ కావాలి అంటే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి కావాలా, కిచెన్ వాళ్ళకి కావాలంటే లేదు నాకు కావాలి, ఇది క్లియర్ చేయన్న తర్వాత చేస్తా అంటే అయిపోయింది కదా, మ్యాటర్ ఓవర్. కెప్టెన్ గడుగు, దివ్యా గడుగు అంటే నేనేం చేయాలి, నేనెందుకు అడగాలి అని చెప్పి ఆవిడ ఇక్కడ వరకైతే మాత్రం ఆవిడ కొంచెం క్లియర్గానే ఉన్నారు. ఆయిషా ఇప్పుడు చేస్తానంది, అప్పుడు చేస్తా అంటే అయిపోతుంది కదా, ఎప్పటికప్పుడు చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంత సాగదీస్తున్నారు అన్నట్టు ఇక్కడి నుంచి ఇంక గట్టిగా అరుచుకున్నారయ్యా. ఇక్కడి నుంచి ఆయిషా గారికి కూడా తప్పే, ఎందుకు అంత గట్టిగా అరుచుకున్నారు అని చెప్పి ఊరికే నేను చెప్పలేదు, నువ్వు కరెక్ట్గా ఉండండి, నువ్వు కరెక్ట్గా ఉండి అని చెప్పి ఆయిషా ఏం చేయను అడిగింది ఏంది అని చెప్పి ఆవిడ టోన్లో ఆవిడ అరుచుకుంటా ఉన్నారు. నాకైతే అంత అరిచి ఓపిక లేదు, కానీ నీతో వద్దు నీకెందుకు, నాతో వద్దు నీకెందుకు అని చెప్పి ఇష్టం వచ్చి నడుచుకుంటున్నారు. దాని తర్వాత కళ్యాణ్ అక్కడ వచ్చి ఏమంటాడంటే, కళ్యాణ్ మధ్యలో అంటాడు ఏమంటదంటే ఈవిడ ఏం చేయను అడిగింది నిన్నే అంటే కళ్యాణ్ ఆయిషా అయిపోయింది కదా అంటే రీతు కొంచెం తగ్గిద్ది అనమాట. ఇప్పుడు అయిపోయింది కదా అనగానే ఆయిషా ఏంటి నాతో వద్దు నాకెందుకు వస్తున్నావు కళ్యాణ్ అని చెప్పి ఇక్కడ ఓవర్గా ఉంది. ఆవిడ ఆపేసింది కదా, నువ్వు ఆపే అని చెప్పడానికి కళ్యాణ్ ఆయిషా అంటే దానికి నాతో ఎందుకు వస్తున్నావు, నాకెందుకు చెప్తున్నావు, ఆ అమ్మాయికి చెప్పుకోలేవా అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్న మైండ్లో ఉండి అది థాట్ ప్రాసెస్ ఉండి, సో వీళ్ళు ఏదైనా వస్తే నా మీదుగా పడతారు తప్పితే వాళ్ళు తప్పులు చెప్పుకోరు అన్న దాంట్లో వెళ్ళిపోతుంది ఆయిషా. కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఇద్దరిని ఆపాలన్నది కదా ఇంటెన్షన్. ఎందుకు వస్తున్నావు కళ్యాణ్, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు కళ్యాణ్, అక్కడ చెప్పుకో కళ్యాణ్ అంటే అక్కడ ఆపేశారు సౌండ్, విను నువ్వు అని చెప్పి అక్కడ నువ్వే అరుస్తున్నావు, అక్కడ ఆగాక నువ్వు ఇక్కడ రైస్ చేస్తున్నావు, ఆపేంటి ఆయిషా అక్కడ ఇంకా అవ్వలేదు, అక్కడ రైస్ చేసిన తర్వాత నేను రైస్ చేస్తున్నాను అక్కడ ఆపలేదు అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. దాని తర్వాత అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది, నెక్స్ట్ టాపిక్ అనే లోపల మాధురి గారు వస్తారు ఇందులోకి. మేడం మనం మామూలుగానే ఇచ్చేస్తాం, మళ్ళీ అవసరం అయిపోయింది ఎందుకు మేడం మళ్ళీ చేయటం, అది మధ్యాహ్నం నుండి అక్కడే ఉంది, నేను మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది, రాత్రి గిన్నె అని చెప్పి ఆవిడ లేదు. ఇక్కడ సుమన్ చెట్టు అన్న కూడా బరే చెప్తారు సమాధానం, కరెక్ట్గా మొత్తం చెప్పడు, రాత్రే తీస్తామంటాడు, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఉందండి రాత్రే తీస్తామంటాడు, కరగడానికి ముందు తీయలేదు కదా, వీళ్ళందరూ పడుకున్న తర్వాత అప్పుడు తీశారు అది. సో ఆ కన్ఫ్యూజన్తో మళ్ళీ గొడవ అయింది, మాధురి గారు అరుచుకుంటారు, రీతు అరుచుకునిద్ది. ఇక్కడ అంత ఓపిక లేదు నాకు, సో వీళ్ళందరూ అరుచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అరుచుకున్న తర్వాత మళ్ళీ ఆయిషా టాపిక్ అయిపోయింది ఆపేయని, ఇది తప్పు ఆయిషాది పెద్ద తప్పు, ఇందులోకి ఇది పెద్ద తప్పు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏదో గొడవ అవుతుంది, వాళ్ళ ఆటలాడుకుంటారు, మీరు ఎందుకు చెప్తే టాపిక్ అయిపోయింది ఆపే అంటే రీతు నువ్వెవరు చెప్పడానికంటే నేను ఎందుకు ఆపే, నువ్వు చెప్తే నేను ఆపేయాలంటే టాపిక్ నేనే చెప్పాను కదా, టాపిక్ నా టాపిక్ అంటే అది మీ టాపిక్ మీ చేతులు తడిపి ఎప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. మీరు ఏదైనా టాపిక్ ఉంటే చోలో చెప్పుకుంటే టాపిక్ అని బయట చెప్పేసిన తర్వాత ఇంకెవరి కంట్రోల్ ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళు దాన్ని సాగ తీసుకుంటూ ఉంటారు.
నేనే చెప్పాను కదా టాపిక్, ప్రతి దానిలోకి ఎందుకు వచ్చేయాలి అన్నట్టు మళ్ళీ గట్టి గట్టి ఆ టోన్ వేసుకొని వస్తూ ఉంటారు అన్నాడు. సో నెక్స్ట్ నీతో ఎందుకమ్మా, నాకు నీతో వస్తే ఎఫెక్ట్ అయ్యిద్దమ్మా అని అంటారు. ఎఫెక్ట్ అనే వర్డ్ నాకు వినిపించింది, తప్పేంటో క్షమించండి. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా, ఎందుకు ఇచ్చేది వినిపించండి ఎఫెక్ట్ అయ్యిద్దమ్మా అన్నదానికి. రీతు బయట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐషా గారు లోపల వాడుకోవాలని చూస్తున్నారు. అంటే దానికి నెగిటివ్గా కొంచెం అటు ఇటుగా, సో ఆవిడతో ఉంటే మనకి నెగిటివ్ అయ్యిద్ది, ఎఫెక్ట్ అయ్యిద్ది, అలాంటి వాళ్ళు దూరంగా ఉండాలి. పవన్కి కూడా ఇదే నూరు పోస్తున్నారు కొద్దిగా, నీకు అర్థం కావట్లేదు బయట ఎలా ఉంటుంది. ఇమాన్యుల్కి సంజన గారు కూడా చెప్తారు, బయట మీకు దీతి అంత తెలియదు, మీకు బయటికి వెళ్ళి తెలిసిద్ది అన్నట్టు. సో అలా అయిపోయిన తర్వాత సుమన్ దగ్గరికి వెళ్తాం, అమ్మో గట్టినోరే అంటే మరి మా అమ్మ నాన్న ఇచ్చారండి, ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్ అన్నట్టు ఆవిడ చెప్తారనమాట. దాని తర్వాత సంజన గారు ఒక డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు ఏమంటారంటే, ఆ గిన్నెలో పిండి ఉండడానికి కారణం ఐషానే, ఎందుకంటే అవి ఐషాకి వేయాల్సిన దోశలే అంట. మరి నేను తినేసాను కదా, నీకు తినిపించారు, ఎవరు తినిపించుంటారు అంటే ఇప్పుడు ఏమంటారు మీరు అందరూ కలిసి, ఏంట్రా ఈడేం జరుగుతుంది, ఈవిడేమో నా పిండి అంటారు, ఇక్కడేమో నీకోసం ఉంచి అంటారు, నువ్వు తినలేదంటారు, ఏంది కదా అంటే ఆవిడ అందరూ కలిసి ఆవిడ టార్గెట్ చేసేస్తున్నట్టు ఆవిడ ఫీల్ అయిపోతుంది. కానీ వాళ్ళు చెప్తున్నాయి నిజం. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే తనుజ పాయింట్ చెప్పింది, అదేంటి అంటే నాకు అర్థమైంది, నీకు ఆ ప్లేస్ కావాలి, నువ్వు తీయమన్నావు, తర్వాత క్లీన్ చేస్తానని ఉంటే సరిపోయేది, అంతేనంటే ఎస్ అంతేనగానే ఓకే అనుకుంటారు. దాని తర్వాత ఈవిడ ఏం చేస్తారు, వెళ్ళి సంజన గారు గిన్నెలన్నీ నేను కడిగేస్తున్నాను, ఆ గిన్నె కడిగేస్తున్నాను, 2 రోజులు దీనికి ఎందుకు మీటింగ్ అని చెప్పి ఆవిడ కడిగేస్తారు. కడిగేస్తే ఎమ్మెల్యేలు ఇప్పుడు దీనికోసం కూడా కొట్టుకుంటారు, అమ్మా నువ్వు ఆ మమ్మీ నువ్వు ఆ శారీకి న్యాయం చేయాల్సిన అవసరం లేదు రా అని చెప్పి. సంజన గారు ఇంక 2 రోజులు పెట్టుకుంటారు ఆ మీటింగ్ అని చెప్పి ఆవిడ కడిగేసి వస్తారు. కడిగేసి తర్వాత మళ్ళీ ఐషా ఇస్తారన్నమాట, మా డ్యూటీలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే సంజన దానికోసం కూడా ఇప్పుడు కొట్లాడతావు అంటే, కొట్లాడతాం మీరు ఎందుకు చేయాలి, నా ఇష్టం అనుకుంటారు. గొడవల మీద ఎపిసోడ్ రివ్యూ చెప్పడం చాలా కష్టం భయ్యా. నామినేషన్ పాయింట్స్ మీద ఎపిసోడ్ రివ్యూ చెప్పచ్చు కానీ చదువుకుంటా వీటి మీద కష్టమే. మొత్తానికి అలాగా 3 గొడవలు 4 డిస్కషన్స్తో ఈరోజు ఎపిసోడ్ ఉంది. రేపు ఎపిసోడ్ కూడా నాకు అంతే. అందులో ఉన్నది ఒక టుమ్మిడి టాస్క్, ఆ టాస్క్లో కూడా 2 నిమిషాలు అయిపోతుంది, మిగతా 40 నిమిషాలు 45 నిమిషాలు అయ్యేస్తాడు నాకు తెలిసి. ఇది సంగతి. గొంతు దించుకొని అరిచినందుకైనా మీరు లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలా. మిడ్ నైట్ టాక్స్ ఏవో ఉన్నాయి, అవి మిడ్ నైట్ టాక్స్ కింద అంటే ఎపిసోడ్లో అన్నీ రాలేదు కానీ ఎక్కడో చోటించి పట్టుకొని మీకు కొన్ని టాపిక్స్ అని చెప్పడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.